అసలు అన్నిటికంటే దారుణం అండి. ఇప్పుడు చంటి పిల్లాడు ఒక 5 నెలల బాబు పాప అంటే తండ్రి వచ్చినా ఒక రకంగా అనుకోవచ్చు, కానీ తల్లి పాలిచ్చి పెంచాల్సిన తల్లి బిడ్డను వదిలేసి బిగ్ బాస్ కోసం రావడం అనేది నాకు నిజంగా జీర్ణించుకోలేని విషయం. ఫ్యామిలీ వీక్లో బిడ్డ వచ్చినప్పుడు కనీసం ఆవిడ చూడడానికి కూడా ఇష్టపడకుండా ఇటు తిరిగేసింది బిడ్డ. సో నాకు ఇప్పుడు ఎంత తొందరగా ఎలిమినేట్ అయిపోతే ఆ బిడ్డకి అంత శ్రేయస్కరం అనే కోణంలో నేను ఆలోచించాను ఫస్ట్ నుంచి కూడా. బిగ్ బాస్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఆ బిడ్డ 2 ఏళ్ల తర్వాత పాలు దాకాలన్నా కూడా లేదు కదా. కానీ ఇక్కడ బిగ్ బాస్ చూస్ చేసుకోవడానికి మెయిన్ ఎవరిపైన అంటే బయట నెగిటివిటీ ఉన్నా, లేకపోతే ఎటువంటి అక్రమ కేసుల్లో వాళ్ళు ఉన్నా దాని గురించి మేము క్లారిఫికేషన్ ఇచ్చుకోవడానికి, లేకపోతే మా జెన్యూనిటీ మేము ప్రూవ్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద రైట్ వే అని చెప్పి చూస్ చేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు కదా. సో ఆవిడ కూడా అందుకనే నేను బిడ్డని వదిలి రావడానికి రీజన్ కూడా ఇదే అని ఆవిడ స్టార్టింగ్ స్టేజ్ పైన చెప్పడం జరిగింది కదా. రీజన్ ఇదే, కానీ సీజన్ ఇది కాకూడదు, నెక్స్ట్ సీజన్కి వెళ్ళి ఉండొచ్చు. ఓకే, సో మేబీ అంత పర్పస్ ప్రభాస్తో యాక్ట్ చేసిన ఆవిడకి ఉన్న రెప్యుటేషన్ మనకు తెలిసిందే కాబట్టి ఖచ్చితంగా షీ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ ఆన్ నెక్స్ట్ సీజన్. బట్ ఈ సీజన్లో బిడ్డను వదిలేసి రావడం, అది కూడా ఒక త్యాగంలాగా, నేను బిడ్డను వదిలేసి వచ్చేసాను అని చెప్పి ఎవరు రమ్మన్నారు? నువ్వే బిడ్డను వదిలేసి వచ్చి నువ్వు ఒక పక్క వాడికి అన్యాయం చేస్తూ దాని నుంచి కూడా సింపతికి ఏం చేయాలనుకునేది కరెక్ట్ కాదు. అది పక్కన పెడితే అసలు ఎప్పుడూ లూజ్ టైంగా ప్రతిసారి మాట్లాడలేను, తర్వాత సారీలు చెప్పడం ఇది ఫస్ట్ టైం కాదు కదా. అండ్ ఒక ట్రాన్స్పరెన్సీ అనేది బిగ్ బాస్లో మిస్సింగ్.